హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే ముగ్గులు పోటీకి వెళ్ళే వాళ్ళకి మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో. ఫస్ట్ అయితే కలర్స్లోని ఇలా సాల్ట్ కలుపుకున్నాను అనమాట. సాల్ట్ అయితే బాగా మిక్స్ అవుతుంది ఏ కలర్లో అయినని. ఇసుక అంటే అంత బాగా కనిపించదు కలర్స్లోని, సాల్ట్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట. సాల్ట్ కూడా కొన్ని కలర్స్లో మిక్స్ అవ్వదు, అప్పుడు ఇంక డైరెక్ట్గా మనం జాలీతో వేసేసుకోవచ్చు అనమాట. చుక్కల ముగ్గు వేస్తున్నాను. ముగ్గుల పోటీకి వెళ్ళే వాళ్ళు చుక్కల ముగ్గే నేర్చుకోండి, ఎందుకంటే అక్కడ చుక్కల ముగ్గే పెట్టమంటారు. అలానే చూడకుండా నేర్చుకోండి. టైము ఎక్కువ లేదు, నేను చాలా లేట్గా చేస్తున్నాను వీడియో అనేది. చాలా రోజులు అవుతుంది తీసుకొని పెట్టడానికి, నాకు ఖాళీ లేక పెట్టలేదు వీడియో అనేది. ఇప్పుడైతే పెడుతున్నాను. కొంతమందికైనా యూజ్ ఉంటుంది కదా, పండగ సీజన్లో కూడా మనకి జరుగుతాయి ముగ్గుల పోటీ అనేది. పండగ రోజు కూడా జరుగుతుంది అన్నమాట. అందుకని ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా వీడియో అనేది. అందుకే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ముగ్గులకి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎంతైనా కొంచెమైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. ఫస్ట్ అయితే నేను కలరు ఇలా వేసేసుకున్నాను, తర్వాత చుక్కలు పెట్టేసుకున్నాను అనమాట. మనం కలర్ వేసేసుకున్న తర్వాత దాన్ని తొక్కినా ఏం కాదు, ఏమి ఎక్కువ వేయం కాబట్టి కలర్ అనేది అద్దులు ఏం పడవన్నమాట. అంటే మనం నడిచింది అది ఏమి ఎక్కువ ఏం పడదు. నేనైతే ఇలానే వేస్తాను, ఇప్పుడుని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలాగా ఫస్ట్ కలర్ వేసేసుకుంటాను ముందు, తర్వాత అప్పుడు పెట్టుకుంటాను. ఇంటి దగ్గర ఏదైనా పండగలు జరిగినా ఏం జరిగినా ముందు అనేది నేను కలర్ వేసుకున్న తర్వాతే ముగ్గు పెడతాను అనమాట. ఇలా ఖాళీ లేకుండా మళ్ళీ పెట్టుకోండి దాని మీద. మనం ముగ్గుల పోటీకి వెళ్ళేవాళ్ళు మనం ఎలా వేస్తామో పోత అనేది చూస్తారన్నమాట. మనం వేసే బట్టి ఉంటుంది అన్నమాట. అంటే మనం లైన్ కరెక్ట్గా వేస్తున్నామా లేదా, వంకర టింకరగా లావుగా వేస్తే అది సెలెక్ట్ చేయరు. వేసేది నీట్గా వేయాలి, కరెక్ట్గా వేయాలన్నమాట లైన్ అనేది. అదే ముగ్గు పెట్టేది పోతా అని అంటారు మా సైడ్, మరైతే వేరే దిక్కుల్ని ఎలా పిలుస్తారో తెలియదు నాకు. మొత్తం అంతా ఇలా పెట్టుకోవాలండి, నీట్గా పెట్టుకోవాలి. మళ్ళీ వేసిన దగ్గర వేయడము అంతా కరెక్ట్గా ఉండాలి. కలర్స్ మీరు వేరే కలర్స్ తీసుకోండి, నేను ఇంట్లో ఉన్న కలరే యూజ్ చేశాను. మీరు డార్క్ కలర్లు తీసుకుని ముగ్గుల పోటీల్లో వేస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఎల్లో కలర్ ఎక్కువ యూజ్ చేయండి. మీరు ఏమన్నా లాస్ట్లో ఇంకా ఏమన్నా ప్లేస్ మిగిలితే మనకి సంక్రాంతికి సంబంధించినవి ఏమన్నా బొమ్మలు వేయాలనుకుంటే వేసినప్పుడు షేడింగ్ ఇవ్వండి. లాస్ట్ వరకు చూడండి, నేను చూపిస్తాను. అవి కొన్ని నేను వేసాను, మీకు ఎంతో కొంత యూజ్ ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో. చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను చుక్కల ముగ్గు పెడుతున్నాను ఇలా అన్నమాట. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి చుక్కల ముగ్గుల్లో కూడా. అంటే మనం దేనికి పెడుతున్నాం, సంక్రాంతికి ఎలా పెడుతున్నాము, సంక్రాంతికి అందులో చూపించాలి, ముగ్గులో చూపించాలి. అప్పుడే మనకి ప్రైజ్ అనేది వస్తుంది అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా చూస్తారు వాళ్ళు. నేను ఎక్కువ పోటీలకు ఏమి వెళ్ళలేదు, కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చెప్తున్నాను అనమాట ఈ వీడియో ద్వారా. మన ఆంధ్ర సైడ్ అయితే చుక్కల ముగ్గులు చాలా బాగా పెడతారు. ఫస్ట్ చూసుకోండి దేనికి కలిపితే అవుతుందో, అప్పుడు మనం అటు ఇటు ఒక్కసారి ఆలోచించుకోవాలి నిదానంగా. ముగ్గుల పోటీకి వెళ్ళినప్పుడు టెన్షన్ ఫీల్ అవుతారు చాలామంది. అందుకే మీరు ముందు వెళ్ళిపోయింది, వాళ్ళు చెప్పిన టయానికంటే ముందు వెళ్ళిపోయి అక్కడ కొంచెం అటు ఇటు అన్నీ చూసుకున్నారనుకోండి, అప్పుడు టెన్షన్ మర్చిపోతారు అన్నమాట. మీరు హడావిడిగా అప్పుడప్పుడు వెళ్ళిపోయి వెంటనే పెట్టేయాలంటే పెట్టలేము. హైదరాబాద్లో అయితే అండి శిల్పారామంలో ముగ్గుల పోటీలు జరిగాయి అన్నమాట.
అప్పుడైతే నాకు 3 టైమ్స్ వెళ్ళాను. 3 టైమ్స్ కూడా నాకు ప్రైజ్ అనేది వచ్చిందన్నమాట. వీలుంటే ఎప్పుడైనా చూపిస్తాను నా ప్రైజ్లు అవి మీకు. నాకు చుక్కల ముగ్గులు రావండి. డిజైన్స్ అంటే ఎంతైనా డిజైన్ చేసేస్తాను, కానీ చుక్కల ముగ్గులు నాకు అస్సలు రావు. కానీ ఒక్కసారి చూస్తే మర్చిపోను దాన్ని. చుక్కలు పెట్టేసుకున్న అంతటి నేను కలిపేసుకుంటాను నాకు నచ్చినట్టు. నాకు ఇలా అనిపించింది. మళ్ళీ కలర్ వేసిన తర్వాత కొంచెం అక్కడక్కడ చేంజ్ చేసిన అనమాట, నాకు నచ్చలేదు అనమాట. అందుకని కొంచెం చేంజ్ చేసి మళ్ళీ కలర్ పక్కన పెట్టుకోవాలి. మన ఫ్లోర్కి ఏ కలర్ యూజ్ చేసామో అది కొంచెం పక్కన పెట్టుకోవాలి. ముగ్గు పెట్టేటప్పుడు కొంచెం ఎక్కడైనా తప్పిపోయింది అనుకోండి, ఆ కలరు దాని మీద వేసేసుకుని మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. ఇవి కలర్స్ ఇంట్లోనే ఎలా యూజ్ చేసుకోవాలనేది షార్ట్ వీడియో పెట్టాను నేను. అందులో కలిపిన కలర్ అన్నమాట ఇదైతే చాలా బాగా పడుతుంది. వీడియోలో చూడండి చాలా బాగా కనిపిస్తుంది. ఎల్లో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఎల్లో కంపల్సరీ యూజ్ చేయండి. ఎల్లో డార్క్ కలర్లో మీరు యూజ్ చేశారంటే ముగ్గు కూడా మంచిగా ఉండేది, వైట్గా ఉండేది తీసుకోండి. ఎండకి ఎండబెట్టండి. మీరు హ్యాండ్స్ తోటే యూజ్ చేయాలండి ముగ్గు పెట్టేటప్పుడు. మన ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా హ్యాండ్స్ తోటే ఎక్కువ చూస్తారన్నమాట మనకి, మనం ముగ్గు వేసేటప్పుడు. ఇది మధ్యలో మాట మీకు నచ్చింది వేసుకోండి. ఇక్కడ మీకు ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడిని వేసుకోండి. ఇక్కడ చాలామంది రకరకాలుగా వేస్తారు కదా, అమ్మవారిని అలా చాలా రకరకాలుగా వేస్తారు. నేనైతే గణపతిని వేస్తున్నాను ఇక్కడ. అలా హ్యాండ్తో పెట్టద్దు. నేను గమ్మున కలర్ కదా అనేసి పెట్టేశాను. కలర్ కాదు కదా, నేను ఇది రవ్వ యూజ్ చేసింది. హ్యాండ్ పెట్టద్దు, హ్యాండ్ పెట్టకుండా వేసుకోండి. నాకైతే జాలీతో అలవాటు, కానీ ఇక్కడ హ్యాండ్తో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ అయితే హ్యాండ్ తోటే పెట్టమంటారు, కలర్ కూడా హ్యాండ్ తోటే వేయమంటారు. ముగ్గు మంచిది తీసుకోండి. మీరు బియ్యం పిండి ఉంటుంది కదా, అది పట్టించుకోండి. అది పట్టించుకుంటే మిల్లుకి ముగ్గులో కలుపుకుంటే బాగా వస్తుంది. లేదంటే హైదరాబాద్ ముగ్గు అయితే చాలా బాగా వస్తుంది. కానీ ఇక్కడ హైదరాబాద్ ముగ్గు అని అమ్ముతున్నారు, కానీ ఇది హైదరాబాద్ ముగ్గు కాదండి. అది పట్టుకుంటే అసలు ఆగనే ఆగదు, ముగ్గు జారిపోతూ ఉంటుంది. మనం వేయక్కర్లేదు, అదే జారిపోతూ ఉంటుంది అన్నమాట. పొరపాటుని మనం ముగ్గు పెట్టేటప్పుడు కొంచెం ఆదమరుపుగా ఉన్నామంటే అది మన హ్యాండ్లోంచి అటు ఇటు జారిపోయి పడిపోతూ ఉంటుంది అన్నమాట. అంత సిల్కీగా ఉంటుంది అది ముగ్గు అనేది, అంత చాలా సిల్కీగా ఉంటుంది. మనకి కలర్స్ వస్తాయి చూడండి. ఇదిగోండి ఇలా వేసాను నేనైతేనే. మీరు ఫ్లోర్కి వేరే కలర్ యూజ్ చేసుకోండి. ఇక్కడ నాకు అంత మంచిగా అనిపించలేదు, అందుకని మళ్ళీ కలర్ వేసేసుకున్నాను అనమాట. ఇది ముందు రోజు పెట్టాను, ఈవినింగ్ టైంలో పెట్టాను అనమాట. నాకు టైం అనేది సరిపోలేదు. మళ్ళీ మార్నింగ్ పెడుతున్నాను. ఇప్పుడేమో ఎండ బాగా వచ్చేసింది. పిల్లలు అది స్కూల్కి అది కాలేజీకి వెళ్ళేటప్పటికి నాకు ఇంత టైం పట్టింది, ఎండ వచ్చేసింది. వీడియో అనేది నేనే తీసుకుంటున్నాను, అందుకని మీకు అంత క్లియర్గా మొత్తం చూపించలేకపోతున్నాను అనమాట. కొంచెం కొంచెం చూపిస్తున్నాను. నేను ముగ్గులు పెడదామని, టైలరింగ్ చూపిద్దామని చాలా ఇష్టపడతాను, కానీ నాకు వీడియో తీయడానికి అంత వీలుగా ఉండదండి. అందుకని నేను కొన్ని చూపించలేకపోతూ ఉంటాను. మీకు నచ్చి మీరు అడిగితే చూపిస్తాను. నేను ఎలా అయినా కొంచెం కష్టమైనా కానీ అంత ఇష్టపడరు స్టిచ్చింగ్ వీడియోస్ అయినా ఇలా ముగ్గులు వీడియోస్ అయినా నేను పెట్టినవి. అందుకని మీకు చూపించలేకపోతాను అన్నమాట. నేను వాళ్ళు ఎలాగ ఇష్టపడట్లేదు కదా నా నుంచి అని నేను ఇంకా చూపించనమాట మీకు. దీనికి కొంచెం
బ్లాక్ యూజ్ చేసుకోండి. బ్లాక్ యూజ్ చేసుకుంటే అది ఎలా అంటే షేడింగ్ కింద కనిపిస్తుంది అన్నమాట. మనం షేడింగ్ ఎలా వేయాలంటే మనం ఏ కలర్ యూజ్ చేసాం. ఇప్పుడు నేను ఇది రెడ్ కాదు, పండు మిర్చి కలర్లా ఉంది కదా, ఇప్పుడు ఈ ఫ్లవర్ వేసింది నేను ఆ కలరు కొంచెం బ్లాక్ కొంచెం కలిపికిని ఆ సైడ్ నుంచి వైట్ది పెట్టాను చూడండి, అక్కడ నుండి ఇప్పుడు ముగ్గు వైట్ ముగ్గు ఎలా వేసాను నేను అలా వేస్తే కొంచెం మీకు చాలా నీట్గా వస్తుంది అన్నమాట. మా పెద్ద పాప వచ్చింది, తను తీయమంటే ఇప్పుడు తీస్తుంది అన్నమాట. అందుకే మీకు ఇవన్నీ చూపించగలుగుతున్నాను, ఇవన్నీ చూపిస్తాను మీకు ఇందులోని. మీరు ముగ్గుల పోటీకి వెళ్ళేటప్పుడు అన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టేసుకోండి, ఏమేమి పెట్టుకెళ్తారు అక్కడికి అని. మళ్ళీ ఆ రోజు మార్నింగ్ ఒకసారి ముగ్గు ట్రై చేసుకోండి. మీరు అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఓకేనండి, లేదు అంటే ఒకసారి పేపర్ మీద ట్రై చేసుకోండి. లేదు నేను ఫ్లోర్ మీదే పెడతాను అంటే ఫ్లోర్ మీద కూడా పెట్టుకోవచ్చు అన్నమాట మీరు. ఇదిగోండి ఎండ వచ్చేసింది, అవి అసలే ఫోన్లో ఏం కనిపించట్లేదు మమ్మీ అని వెళ్ళిపోయింది. ఇంకా అందుకే కొంచెం తీసి ఇంకా కొంచెం తీయలేకపోయాము. మీరు ఇలా డైరెక్ట్గా గీయకపోతే చాక్ పీస్ యూజ్ చేయొచ్చండి. చాక్ పీస్ అనేది యూజ్ చేయొచ్చు, ఏమనరు కొంతమంది, ఏమనరు ముగ్గుల పోటీల్లోని. కాకపోతే ముందే మీరు ట్రై చేశారనుకోండి, నేర్చేసుకున్నారనుకోండి, అప్పుడు కరెక్ట్గా వెళ్ళి ఆ టయానికి మనం పెట్టేయచ్చు ముగ్గు. మళ్ళీ చాక్ పీస్ పెట్టుకుని మళ్ళీ ముగ్గు వేసుకుని కలర్ వేసుకుని టైం అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ చెరుకులు ఇందులో షేడ్ ఇచ్చాను చూడండి, ఇది ఇంకా మీరు కలర్ మంచిగా వేసుకుని అలా ఇంకా మంచి షేడ్ ఇస్తే పర్పుల్ కలరు సూపర్గా కనిపిస్తుందండి ముగ్గు అనేది. బ్లూ కలర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే మీరు మెరూన్ కలర్ యూజ్ చేయొచ్చు, డార్క్ గ్రీన్ యూజ్ చేయొచ్చు ఆ ఫ్లోర్ది, అప్పుడు బాగా కనిపిస్తుంది అన్నమాట మీకు. మన ముగ్గే కాకుండా కలర్స్ కూడా వాళ్ళు చూస్తారన్నమాట. ఇవన్నీ ఇలా వేసుకున్నానండి, ఒక్కసారి చూసేయండి. మరి మీకు నచ్చిందా నా ముగ్గు? మీకోసమే ఇది వీడియో తీసి పెట్టాను. చాలా కష్టంగా, అంటే ఒక్క చేత్తో పెట్టుకుని ఒక్క చేత్తో ముగ్గు పెట్టాలంటే చాలా కష్టమైంది. ఒకవేళ మీకు నిజంగా నచ్చింది అంటే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సంక్రాంతి చూడండి ఏ సారాసన, అంటే నాకు కలర్స్ పడవు, ఆ కలర్స్ వేసేటప్పుడు ఈ కారం వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ చుట్టూ ఈ బార్డర్ ఇదంతా వేసేటప్పటికి ఇంత టైం పట్టింది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.